తన తొలి జ్ఞాపకాల పుస్తకం అయిన ది లక్కీ వన్స్కు 2025 శక్తి భట్ బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? జరా చౌదరి. 2002 గుజరాత్ అల్లర్ల నుండి బయటపడిన వారి గురించి రాసినటువంటి ది లక్కీ వన్స్ అనే జ్ఞాపకాల కోసం తొలి రచయిత్రి అయిన జరా చౌదరికి 2025 శక్తి భట్ బహుమతి లభించింది. ఈ అవార్డుతో పాటు ఆమెకు 2 లక్షల రూపాయల నగదు బహుమతి లభిస్తుంది. భారతదేశం, బంగ్లాదేశ్, పాకిస్తాన్ మరియు శ్రీలంక వంటి దేశాల నుండి దక్షిణాసియా సాహిత్యాన్ని ఈ బహుమతి జరుపుకుంది. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించబడిన ట్రాకోమా ఏ రకమైన వ్యాధి? ఇదొక బ్యాక్టీరియల్ కంటి వ్యాధి. ఇటీవల మన్ కీ బాత్ కార్యక్రమంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశాన్ని బ్యాక్టీరియల్ కంటి వ్యాధి అయిన ట్రాకోమా నుండి విముక్తి పొందారని ప్రకటించారు. ఈ ట్రాకోమా క్లామిడియా ట్రాకోమాటిస్ అనే బ్యాక్టీరియం వల్ల వస్తుంది మరియు సోకిన వ్యక్తుల కళ్ళు, కనురెప్పలు లేదా గొంతు స్రావాలతో సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO దీనిని నిర్లక్ష్యం చేయబడిన ఉష్ణమండల వ్యాధిగా పిలుస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారు 150 మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. 2017లో భారతదేశం ఇన్ఫెక్టివ్ ట్రాకోమా నుండి విముక్తి పొందింది. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన మయోజెనిసిస్ అనగా ఏమిటి? ఇదొక కండరాల ఫైబర్స్ ఏర్పడటం మరియు అభివృద్ధి చెందడం. గ్రూప్ కెప్టెన్ అయిన సుభాంశు శుక్లా ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో మయోజెనిసిస్ ప్రయోగాలను ప్రారంభించారు. ఇది అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క పురోగతిని చూపిస్తుంది. ఈ మయోజెనిసిస్ అనేది కండరాల ఫైబర్లను ఏర్పరిచే ప్రక్రియ. ఇది అస్థిపంజర కండరాల కణజాలాన్ని అభివృద్ధి చేయడానికి మరియు నిర్వహించడానికి ముఖ్యమైన సంక్లిష్టమైన మరియు నియంత్రిత ప్రక్రియ. కదలిక, భంగిమ మరియు జీవక్రియకు మద్దతిచ్చే కండరాలను నిర్మించడంలో మయోజెనిసిస్ సహాయపడుతుంది. షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి తన చైనా రక్షణ మంత్రికి ఏ సాంప్రదాయ పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు? మధుబాని పెయింటింగ్. చైనాలోని కింగ్డావోలో జరిగిన షాంఘై సహకార సంస్థ రక్షణ మంత్రుల సమావేశంలో భారత రక్షణ మంత్రి ఇటీవల తన చైనా రక్షణ మంత్రికి మధుబాని పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు. మిథిలా పెయింటింగ్ అని కూడా పిలువబడే మధుబాని పెయింటింగ్ బీహార్లోని మిథిలా ప్రాంతంలోని మధుబాని జిల్లా నుండి వచ్చింది. దీనిని సాంప్రదాయకంగా మహిళలు సహజ రంగులు మరియు ప్రకాశవంతమైన మట్టి రంగులతో వేళ్ళు, కొమ్మలు, నిప్ పెన్నులు, అగ్గిపుల్లలు మరియు బ్రష్లను ఉపయోగించి తయారు చేస్తారు. ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ FRS కార్యక్రమాన్ని ఫిఫా ఏ సంస్థతో కలిసి నిర్వహిస్తున్నది? ఐక్యరాజ్య సమితి విద్య, శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ అనగా యునెస్కో. ఇటీవల కేంద్ర విద్యామంత్రి పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని ఫోర్ట్ విలియంలోని PM స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా అనగా PM శ్రీ కేంద్రీయ విద్యాలయంలో ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ కార్యక్రమం కింద ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ది ఫుట్బాల్ అసోసియేషన్ అనగా ఫిఫా ఫుట్బాల్ను పంపిణీ చేశారు. దీనిని యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అయిన యునెస్కో సహకారంతో ఫిఫా నిర్వహిస్తున్నది. భారతదేశంలో ఇది ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ మరియు
స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సహాయంతో పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ద్వారా నడుస్తున్నది. ఇటీవల వార్తల్లో కనిపించిన కరియాచెల్లి ద్వీపం ఏ రాష్ట్రంలో ఉంది? తమిళనాడు. వాన్ ద్వీపాన్ని పునరుద్ధరించిన తర్వాత తమిళనాడు ప్రభుత్వం తమిళనాడు సస్టైనబుల్లీ హార్నెసింగ్ ఓషన్ రిసోర్సెస్ ఇనిషియేటివ్ కింద తమిళనాడులోని గల్ఫ్ ఆఫ్ మన్నార్ మెరైన్ నేషనల్ పార్కు పరిధిలో ఉన్నటువంటి కరియాచెల్లి ద్వీపాన్ని పునరుద్ధరించడం ప్రారంభించింది. తూత్తుకుడి సమీపంలోని కరియాచెల్లి ద్వీపం 1969లో 20.85 హెక్టార్ల నుండి 2025 నాటికి కోత మరియు అవక్షేప నష్టం కారణంగా దాదాపు 3 హెక్టార్లకు కుదించబడింది. 50 కోట్ల ప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రపంచ బ్యాంకు నిధులు సమకూరుస్తాయి. జూలై 1 నుండి 31 వరకు సఫాయి అప్నావో బిమారీ భగావో ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. వర్షాకాలం ప్రారంభం కావడంతో స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ కింద గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ జూలై 1 నుండి 31 వరకు సఫాయి అప్నావో బిమారీ భాగో ప్రచారాన్ని ప్రారంభించింది. పరిశుభ్రత మరియు పరిశుభ్రమైన పరిసరాలను ప్రోత్సహించడం ద్వారా నీటి ద్వారా మరియు వాహకాల ద్వారా సంక్రమించే వ్యాధుల నుండి ఆరోగ్య ప్రమాదాలను తగ్గించడం ఈ ప్రచారం యొక్క లక్ష్యం. 5300 సంవత్సరాల పురాతన హరప్పా స్థావరం మరియు ఖననం ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడింది? గుజరాత్. గుజరాత్లోని కచ్ జిల్లాలోని లఖాపూర్ గ్రామంలో 5300 సంవత్సరాల నాటి ప్రారంభ హరప్పా నివాసం మరియు ఖననం ఇటీవల కేరళ విశ్వవిద్యాలయం యొక్క పురావస్తు శాఖ ద్వారా కనుగొనబడింది. ఈ ప్రదేశం సుమారు 3300 నుండి 2600 బీసీ నాటిది. స్మార్ట్ ప్రాజెక్ట్ కింద రైతులు వ్యవసాయ ఉత్పత్తులకు సరసమైన ధర పొందడానికి హెడ్జింగ్ డెస్క్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? మహారాష్ట్ర. బాలా సాహెబ్ థాకరే వ్యవసాయ వ్యాపారం మరియు గ్రామీ పరివర్తన ప్రాజెక్టుకు అంకితమైన స్మార్ట్ ప్రాజెక్ట్ కింద రైతులు ధరలను లాక్ చేయడం, నష్టాలను తగ్గించడం మరియు ఆదాయాలను పెంచడంలో సహాయపడటానికి మహారాష్ట్ర పూణేలో హెడ్జింగ్ డెస్క్ను ప్రారంభించింది. మార్కెట్ ధరల హెచ్చుతగ్గుల నుండి రైతులను రక్షించడానికి ఈ డెస్క్ మొదట పత్తి, పసుపు మరియు మొక్కజొన్న పంటలను కవర్ చేస్తుంది. దీనికి నేషనల్ కమోడిటీ అండ్ డెరివేటివ్స్ ఎక్స్చేంజ్ మరియు దాని పరిశోధన విభాగం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కమోడిటీ రీసెర్చ్ మద్దతిస్తున్నాయి. ఇటీవల ఏ దేశం తన H2A రాకెట్ ద్వారా వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని ప్రయోగించింది? జపాన్. ఇటీవల జపాన్ తన H2A రాకెట్ ద్వారా వాతావరణ పర్యవేక్షణ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రయోగించింది. కార్బన్, మీథేన్ మరియు నీటి బిందువులను ట్రాక్ చేయడానికి గ్లోబల్ అబ్జర్వింగ్ శాటిలైట్ ఫర్ గ్రీన్ హౌస్ వాయువులు మరియు నీటి బిందువులను తీసుకెళ్లే H2A తనేగాషిమా అంతరిక్ష కేంద్రం నుండి ఎగిరింది. లడక్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ను ఏ సంస్థ నిర్వహించింది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ బెంగళూరు. ఆస్ట్రో టూరిజం మరియు సైన్స్ టూరిజాన్ని ప్రోత్సహించడానికి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్తో కలిసి టూరిజం శాఖ నిర్వహించిన మొట్టమొదటి
లడక్ ఆస్ట్రో టూరిజం ఫెస్టివల్ ఇటీవల లడఖ్లోని లేహ్లో ముగిసింది. 2 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవం లడఖ్ను ఆస్ట్రో టూరిజానికి అగ్రస్థానంలో ప్రోత్సహించడం లక్ష్యంగా పెట్టుకుంది. మానవ డిఎన్ఏను మొదటి నుండి నిర్మించే లక్ష్యంతో సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టును ప్రారంభించిన దేశం ఏది? యునైటెడ్ కింగ్డమ్. యునైటెడ్ కింగ్డమ్ అధికారికంగా సింథటిక్ హ్యూమన్ జీనోమ్ ప్రాజెక్టును ప్రారంభించింది. ఇది మానవ డిఎన్ఏను మొదటి నుండి నిర్మించడానికి ఒక సంచలనాత్మక ప్రయత్నం. జన్యువులు మరమ్మత్తు మరియు అభివృద్ధిని ఎలా నియంత్రిస్తాయో అధ్యయనం చేయడం ద్వారా జన్యు మరియు వయసు సంబంధిత వ్యాధులకు చికిత్స చేయడంలో ఇది సహాయపడుతుంది. GOI స్టాట్స్ మొబైల్ అప్లికేషన్ ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీస్. ఇటీవల గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ శాంపుల్ సర్వే ఆఫీసు NSO 2025 గణాంకాల దినోత్సవం నాడు అనగా జూన్ 29న భారత ప్రభుత్వ గణాంకాలు అనగా GOI స్టాట్స్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. ఈ GOI స్టాట్స్ యాప్ ప్రతి ఒక్కరూ అధికారిక డేటాను ఎప్పుడైనా సులభంగా యాక్సెస్ చేయగల బలమైన డేటా పర్యావరణ వ్యవస్థను నిర్మించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది డైనమిక్ విజువల్స్ ద్వారా స్థూల దేశీయోత్పత్తి అనగా GDP, ద్రవ్యోల్బణం మరియు ఉపాధి వంటి ముఖ్యమైన సామాజిక ఆర్థిక సూచికలను చూపించే ఇంటరాక్టివ్ కీ ట్రెండ్స్ డాష్బోర్డును కలిగి ఉంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ రిపోర్టు 2025ను ఏ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది? గణాంకాలు మరియు కార్యక్రమాల మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ 19వ గణాంకాల దినోత్సవం నాడు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనగా SDGలు నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ ప్రోగ్రెస్ రిపోర్ట్ 2025ను విడుదల చేసింది. ఈ నివేదిక 17 SDG లక్ష్యాలలో 284 సూచికలలో భారతదేశం యొక్క పురోగతిని చూపిస్తుంది. 2015-16 నుండి మాతృ మరియు శిశు ఆరోగ్యం, విద్య, పేదరిక తగ్గింపు మరియు వాతావరణ మార్పుల ప్రయత్నాలు మెరుగుపడ్డాయి. సామాజిక రక్షణ కవరేజ్ 2016లో 22% నుండి 2017లో 64.3% పెరిగింది. దుబాయ్లో NMDC లిమిటెడ్ మరియు మెకాన్ లిమిటెడ్ అంతర్జాతీయ కార్యాలయాలను ప్రారంభించిన కేంద్ర మంత్రి ఎవరు? HD కుమారస్వామి. కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల మంత్రి అయిన శ్రీ HD కుమారస్వామి జూన్ 30, 2025న దుబాయ్లో NMDC లిమిటెడ్ మరియు మెకాన్ లిమిటెడ్ అంతర్జాతీయ కార్యాలయాలను ప్రారంభించారు. ఇది మధ్యప్రాచ్యంలో భారతదేశ ప్రభుత్వ రంగ సంస్థల ప్రపంచ ఉనికిని విస్తరించడంలో, ఉక్కు మరియు భారీ పరిశ్రమలలో అంతర్జాతీయ సహకారాన్ని పెంచడంలో ఒక ప్రధాన అడుగును సూచిస్తుంది. కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ పథకం ఏ మంత్రిత్వ శాఖ ద్వారా అమలు చేయబడింది? విద్యా మంత్రిత్వ శాఖ ద్వారా. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనగా CBSE ఇటీవల 2025-26 విద్యా సంవత్సరానికి కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ స్కీమును ప్రకటించింది. ఈ పథకాన్ని అధికారికంగా ప్రధానమంత్రి ఉच्चतर శిక్షా ప్రోత్సాహన్
కళాశాల మరియు విశ్వవిద్యాలయ విద్యార్థుల కోసం సెంట్రల్ సెక్టర్ స్కాలర్షిప్ స్కీమ్ అని పిలుస్తారు మరియు దీనిని విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఉన్నత విద్యాశాఖ నిర్వహిస్తుంది. పేద కుటుంబాలకు చెందిన తెలివైన విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేటప్పుడు వారి రోజువారీ ఖర్చులకు మద్దతు ఇవ్వడానికి ఆర్థిక సహాయం అందించడం దీని యొక్క లక్ష్యం.